బియ్యం వాడే పని లేకుండా ఇలా సజ్జలతో దోస ట్రై చేయండి. ఇది బాజ్రా మిల్లెట్ దోస. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు సజ్జల్ని బాగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లో అరకప్పు మినపప్పుని బాగా కడిగి 2 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి. చూడండి 8 గంటల తర్వాత ఈ మిక్సీ జార్‌లో సజ్జలు, ఈ మినపప్పు కలిపి ఏసేసి, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక అర గ్లాస్ వాటర్ ఏసి దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది బౌల్‌లో ఏసుకొని ఇది నైట్ అంతా వదిలేయండి ఫెర్మెంటేషన్ కోసం. చూసారా ఇప్పుడు రుబ్బు మార్నింగ్ లేచిన తర్వాత చాలా బాగా పులిసింది. దీనిలో మీకు సరిపడా ఉప్పేసుకొని బాగా కలుపుకొని ఈలోపు దోస తవ వేడి చేసుకోండి. దాని మీద కొద్దిగా వాటర్ చిమ్ముకోండి. ఒక గరిటెతో దోస బ్యాటర్ ఏసుకొని దాని చుట్టూ స్ప్రెడ్ చేసి తవ అంతా స్ప్రెడ్ చేసి కొంచెం దాని చుట్టూ ఆయిల్ ఏసుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఈ దోసని చట్నీతో ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది. నేను టొమాటో చట్నీ తీసుకున్నాను. మీరు కోకోనట్ చట్నీ తీసుకున్నా కూడా బాగుంటుంది.